దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఈ ప్రపంచంలో నీటి గొప్పతనం ఏంది, ఆ నీటిని ఎలా పొదుపు వాడాలి, ముఖ్యంగా నాణ్యమైన నీటిని తీసుకోవడం ద్వారా అటు పరిశ్రమలు కానీ ఇటు ప్రజలు కానీ ఎట్లా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు అనేది యూనివర్సల్ వాటర్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వాటర్ ఈజ్ ఏ వెరీ వెరీ ప్రీషియస్ రీసోర్స్ అండి. అది అందరూ ప్లీజ్ ప్రొటెక్ట్ ఇట్. వీఆర్ ఆల్సో కమిటెడ్ టు ప్రొటెక్ట్ ఇట్. మీరు అన్నారు ఇప్పుడు వాటర్ యుద్ధాలు జరుగుతున్నాయని, అది నిజం. ఎందుకంటే ఇప్పుడు సముద్రం వాటర్ని కూడా కొన్ని గల్ఫ్ ప్రాంతాల్లో సముద్ర వాటర్ని ట్రీట్ చేసి తాగుతున్నారు. ఇప్పుడు దాని వెనుక మా వాటర్ ట్రీట్మెంట్ ఉంది, మా టెక్నాలజీ ఉంది. అలా యుద్ధాలు అన్నారు కదా, చెప్తున్నాడు. ఇప్పుడు కూడా కొందరు అది స్టాప్ చేయాలి అని అంటే ఆ వాటర్ ప్లాంట్ని కనుక వీళ్ళకి లేకుండా చేస్తే యుద్ధాన్ని అట్లా కూడా మనం శత్రువుని జయించవచ్చు అనే ఆలోచనలతో ఉన్నారు. అందువల్ల వాటర్ యుద్ధాలు జరుగుతున్నాయంటే దాని వెనుక ఇది కూడా ఉంది, వాటర్ ట్రీట్మెంట్ కూడా ఉంది. కానీ ఆ టెక్నాలజీ అనేది చాలా గొప్ప టెక్నాలజీ. సముద్ర వాటర్ని కూడా మనం మామూలు వాటర్గా మార్చి తాగడం అనేది చాలా. అందుకే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అది వాటర్ అనేది చాలా ప్రీషియస్ రీసోర్స్. మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, వేస్ట్ చేయొద్దు వాటర్ని. వాటర్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అది చాలా గొప్ప రీసోర్స్. మనం దాన్ని ఏం చేస్తున్నాం, చాలా ఫార్మ్స్లలో దాన్ని వేస్ట్ చేస్తున్నాం. సో అలా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే భావి తరాలకు కూడా మనం మంచి వాటర్ సంరక్షణ విధానాలను పద్ధతులను అందించాలి. ఇప్పుడు మనం వాటర్ బాడీస్ని పాడు చేస్తున్నాం కంటామినేటెడ్ వాటర్ వదలడం ద్వారా. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆ నిర్లక్ష్యం ఉంటే భావి తరాల భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ అనేది వేస్ట్ చేయొద్దు. చాలా ఎఫిషియెంట్గా వాటర్ని యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మన జీవనాధారం. దాన్ని యూజ్ చేసుకుంటూ దాని మీద అవేర్నెస్ కలిగి ఉండాలి.